ఉత్తరలేఖన భాగాన్ని చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన విధుల నుండి గాలిని ఆయన బయలువెడ దేవుడు. ఐగుప్తు నీ మధ్యలో పరమేదుట అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సృజక్రియలను మహత్కార్యములను జరిగించాను. అమోరీల రాజైన తీగును ఓగును అతము చేశాను, కనాను రాజ్యములన్నిటిని పాడు చేస్తూ యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. అన్య జనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. చెవులు వినవు, వాటి నోడలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయువాలను వాటిని నమ్మించువాలను వాటికి సమానులు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవాకి భయపడులారా యెహోవాను సన్నతించుడి. అందరూ కలిసి యెరూషలేములో నివసించే యెహోవా సీయోను నుండి సన్నతింపబడుగాక, యెహోవాను సన్నతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. విజ్ఞాపన ప్రార్థన దేవునికి మనము తెలియజేద్దాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేయబోతున్న ఆశ్చర్యకాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనను దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. గత కాలమంతా కాచి కాపాడిన దేవునికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకార్యం జరిగించే దేవునికి, అద్భుతములు జరిగించే దేవునికి వందనములు తెలియజేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. మీ మధ్య రావడంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మొదటి నెలంతా కాచి కాపాడారు. 2వ నెల 9వ తారీఖు వరకు ప్రార్థన చేసిన కంటి పాప వలె మమ్మలను కాచి కాపాడుతున్న తండ్రి, మీకే వందనములు తెలియజేస్తున్నా. వారి గ్రామం చుట్టూ మీ కాపుదల దయచేయండి. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, చదువుతున్న బిడ్డలు ఉన్నారు, హాస్టల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. అందరినీ మీరు దీవించండి. ఈ గొప్ప మందిరమును మాకు కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు ఫ్యామిలీ వరకు ప్రార్థన చేసిన, ఈ మందిరమునకు లైటింగ్ ను ఏర్పాటు చేసిన తండ్రి మాధవ గారు ఫ్యామిలీ వరకు ప్రార్థన చేసిన, వారి వ్యాపారాన్ని దీవించండి, అంచెలంచెలుగా అభివృద్ధి కలిగిస్తున్న స్తోత్ర. బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, హాస్పిటల్ వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవే గనక మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా,
మీకే వందనాలు తెలియజేస్తున్నాను. మీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. భక్తిహీనుల వలె మేము గుడారం నివసించడం కంటే దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో శ్రేష్టమని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకే స్తోత్రాలు. చదవబడిన లేఖనం నుండి అనేకమైన విషయాలు మాకు జ్ఞాపకార్థ సూచనముగా మాకు వివరించారు. మీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల్లో సహాయం చేశారు. వాక్య ధ్యానములకు వెళుతుండగా వినగల చెవులను గ్రహించగలిగిన మంచి మనస్సు మీ బిడ్డలకు దయచేయండి తండ్రి. మీ మందిరముకు రావడానికి నిర్లక్ష్యం లేకుండా వారికి ఆసక్తి పుట్టించండి. దేవుని సన్నిధికి వస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్ద కూర్చునని మీరు యాకోబు పత్రికలో చెప్పిన మాట నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. మా గ్రామంలో ఉన్న పెద్దలను దీవించండి, వృద్ధులను దీవించండి. కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయుష్ వారికి దయచేయండి. గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగర్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చే నెల నుండి పబ్లిక్ పరీక్ష సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు జన్మదిన వేడుకలు జరిపించుకొస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా దుఃఖకరమైన పరిస్థితున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదరణ దయచేయండి. మీరు గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. వారి గ్రామం చుట్టూ మీ కాపుదల దయచేయండి. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ఎంతమంది అయితే ప్రార్థన కావాలని కోరుకున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగి తీరడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. మీ మందిరం ముందు చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టికి నైవేద్యం వలె, ధూపం వలె మీ సన్నిధికి చేరి కుటుంబాలను మీరు ఆస్వాదిస్తున్నందుకు స్తోత్రాలు. గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు సిద్ధపడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఆటోల్లో బండ్ల మీద పనులకు వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు వెళుతున్న వాహనంలో మీరు ఉండండి. నడిపే వారికి, ప్రయాణం చేసే వారికి, పనులు చేసుకున్న వారికి మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ఆలపిస్తున్నారో, ప్రార్థన ఏకీభవించారో వారందరి జీవితంలో గొప్ప కార్యం జరగడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరొకసారి రావడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మీ మందిరంలో ఈ రీతిగా మీ సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మనలను ఆలకించి జవాబు దయచేయమని, సుంకరి వలె మీ సన్నిధికి వచ్చి తగ్గించుకొని మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయమని. నాడు సుంకరి ప్రార్థన ఆలకించిన తండ్రి నేడు మా ప్రార్థనలు ఆలకించమని, కుటుంబంలో ఉన్న కష్టాల్లో ఉన్న బిడ్డల బట్టి ప్రార్థన చేసిన, ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధల్లో ఆర్థిక సమస్యల వల్ల బిడ్డల బట్టి ప్రార్థన చేసిన, కాలు గాయం చేత, చెయ్యి గాయం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, గాయం చేయవాడు నీవే, మార్పు వాడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల చుట్టూ మీ దేవుని దూతల సంరక్షణ దయచేయండి. అన్నాడు ఇజ్రాయేలు పట్ల పగలు తండ్రి మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో మీ కాపుదలించారు. అలాంటి భద్రత ఈ బిడ్డల పంచి సహాయం దయచేయమని, వచ్చిన వారిని, రాయని వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, అందరికి వందనాలండి. ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము 2వ అధ్యాయంలో పోయిన ఆదివారం మనము 1వ అధ్యాయము 28 వచనములో
దేవుడు వారిని ఆస్వాదించాడు అనే మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మొత్తం చూస్తే 30 సార్లు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. రెండో అధ్యాయంలో చూస్తే ఈరోజు ఒక మాటను ధ్యానం చేస్తున్నాం. రెండవ అధ్యాయము 3వ వచనం, 7వ దినమందు, ఇక్కడ బైబిల్ గ్రంథాలు చూస్తే 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తిగా చేయబడను. దేవుడు తాను చేసిన పని చదవమా 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించును, పరిశుద్ధపరచును. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చూస్తున్నాం. 7వ దినమున దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. 7వ దినము అనగా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే విశ్రాంతి దినము. 6 దినములు దేవుడు సృష్టి మొత్తం చేశాడు. దేవుడు 7వ దినమున విశ్రమించాడు అని ఉన్నది. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుడు విశ్రాంతి తీసుకుంటాడా అంటే కాదు. కానీ మన దేవుడు కొనుగాని నిద్రపోని దేవుడు. 121వ కీర్తన, నిన్ను కాపాడువాడు, 121వ కీర్తన 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, మన దేవుడు విశ్రమించాడు అనే మాట మనం చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలియడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే ఆయనకు ఎలాంటి రెస్ట్ అనేది లేదు. కానీ 6 దినములు పనిచేసి 7వ దినమున దేవుడు చేశాడు. ఏం చేశాడంటే పరిశుద్ధ పరిచాడు. 7వ దినమున దానిని ఆశీర్వదించాడు దేవుడు. ఎలాగా దేవుడు ఆ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆశీర్వదించాడో ఇక్కడ బైబిల్ నుండి చూద్దాం. విశ్రాంతి దినము అనేది 10 ఆజ్ఞలో ఒక మాట. మోషే గారికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో చూస్తే ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం చేసుకోమని మోషే గారు ద్వారా దేవుడు బోధించాడు. చూడండి, నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ వైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులలో అయినను, నీ ఇండ్లలో ఉన్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ వాక్యంలో చూస్తే విశ్రాంతి దినము అనేది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైనటువంటి రోజు. అందుకని మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఇక్కడ
ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ విశ్రాంతి దినముల గురించి ఇర్మియా గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. ప్రతిష్ఠితమైన రోజుగా దేవుడు చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇంట్లో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. చూడండి, ఏ పని చేయకూడదు, ఏ బరువు మోయకూడదు. కానీ మనోడు చాలా బరువులు మోయడానికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ వాక్యంలో చూస్తే విశ్రాంతి దినము అని దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటే, ఆ విశ్రాంతి దినమునకు ఎంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడో ఇక్కడ వాక్యంలో నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, ఇది విశ్రాంతి దినం మనుషుల కొరక, ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అని చూస్తే, మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. చూడండి, దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశారంటే మన కోసం. మనమందరం కూడా పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైనటువంటి స్థలంలోకి వెళ్ళి ఆరాధన చేయాలని దేవుని ఉద్దేశం. అందుకని దీన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు, ఆశీర్వదించాడు దేవుడు. అయితే ఆ విశ్రాంతి దినానికి ఎంతమంది విలువ ఇస్తున్నారు, ఎంతమంది సమయం ఇస్తున్నారు? ఈ విశ్రాంతి దినం రోజునే పనులకు వెళుతున్నారు, ఈ విశ్రాంతి దినం రోజునే ప్రయాణాలకు వెళుతున్నారు, ఈ విశ్రాంతి దినం రోజునే ఏళ్ల కాలం నుండి కూడా దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే లేవియా కాండము 23వ అధ్యాయము పరిశుద్ధ సంఘముగా దేవుడు దాన్ని చెప్పాడు. 23వ అధ్యాయము లేవియా కాండము 3వ వచనం. లేవియా కాండ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. 6 దినములు పనిచేయవలెను, వారము వారము 7వ దినమున విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. చూడండి, దేవుడు నియమించాడు, ఎవరో చెప్పింది కాదు, దేవుడే పరిశుద్ధపరిచాడు. ఈరోజు ఆ విశ్రాంతి దినంలో మనం ఇలా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, దేవుడే మనకు మాదిరి, ఎవరు దీన్ని చెప్పారు అనుకోకుండా చూడండి, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇందును కాక ఈ చోటనే మనం వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే విశ్రాంతి దినము సృష్టి చేసేటప్పుడు దేవుడు 6 దినములు పని చేశాడు. అంటే అన్ని సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, పక్షులన్నీ చేసిన తర్వాత దేవుడు 7వ దినమున విశ్రమించారు. అంటే దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడని మనం నమ్మాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే గారు ఇలాగా మనకు తెలియజేస్తున్నాడు. నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయము, నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం.
6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరులు చొప్పున 2 అంతలు ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపారు. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతే మీ కొరకు ఉంచుకున్నాడని వారితో చెప్తున్నాం. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు సీను అరణ్యంలో దేవుడు వారికి ఆహారం పంపించినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 6 దినములు ఈ అరణ్యములు ఏం కావాలన్నీ సమకూర్చుకోండి, 7వ దినమున మీరేమి చేయొద్దు, ఒకవేళ కావాలని మీరు దగ్గర తీసుకున్నా కానీ ఆహారం అంతా కూడా పాడైపోతుందని దేవుడు చెప్పాడు. అంటే 6 దినములు దేవుడు మనకిచ్చాడు, 7వ దినమున విశ్రాంతి దినము అనేది పరిశుద్ధమైనటువంటి రోజుగా దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ మాట మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు. నెహెమ్యా గ్రంథము అది పరిశుద్ధమైన విశ్రాంతి దినముగా దేవుడు చెప్పాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 408వ పేజీ, 408వ పేజీ 9వ అధ్యాయము 14వ వచనం చూస్తే, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆశ్రయింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలు కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారం, వారి దాహం తీర్చుటకు బండల నుండి ఉదకము తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకోవాలని వారికి ఆజ్ఞాపించింది. చూడండి, 6 దినములు నీవు దేవుని సన్నిధిలో ఎన్ని పనులు చేసినా కానీ 7వ దినమున దేవుని మందిరంలో కనిపించాలని పరిశుద్ధమైన విశ్రాంతి దినముగా దేవుడు దాన్ని చెప్పాడు. ఇక్కడ 20వ లేవియకాండ గ్రంథం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినపు కాలం అని దేవుడు చెప్పాడు. 25వ అధ్యాయము లేవియకాండము 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇస్తున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి దినపు కాలములను ఆచరింపవలెను. చూడండి, భూమి కూడా దేవుడు చెప్పాడు. ఒక సమయాన్ని, ఒక సంవత్సరాన్ని ఆ భూమి కూడా గ్యాప్ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ భూమిలో సారవంతమైనటువంటి పంట అనేది వస్తుందని దేవుడు చెప్పాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్మాకాండం 35వ అధ్యాయము, నిర్మాకాండము 35వ అధ్యాయము 2వ వచనం, నిర్మాకాండము 35వ అధ్యాయము 2వ వచనం, 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పని చేయి ప్రతివాడును. ఇంకా బహు భయంకరంగా దేవుడు చెప్పాడు, మరణ శిక్ష చెప్పేశాడు. అలాగే 3వ వచనం, విశ్రాంతి దినమున మీరు మిమ్మలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. అంటే ఏ పని కూడా చేయకూడదు, దేవుని సన్నిధికి సమయం ఇవ్వాలి, కట్టెలు కూడా మోయకూడదు, కట్టెలు కూడా ఎరుకోవడానికి పోకూడదు అని దేవుడు చెప్పి ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే ఎహెజ్కేలు గ్రంథంలో ఒక సూచనగా దేవుడు చెప్పాడు, విశ్రాంతి దినమని ఒక గుర్తుగా దేవుడు చెప్పాడు. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం ఒకరు చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం.
మరియు యెహోవా నాకు నేనే వారిని పవిత్రపరచుటని వారు తెలుసుకున్నట్లు నాకు వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. సూచన అంటే ఒక గుర్తుగా దేవుడు చెప్పినాడు. ఒక గుర్తుగా దేవుడు చెప్పాడు కనుక దాన్ని మనం ఖచ్చితంగా పాటించే వారిగా ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. దీన్ని ఆచరించటకు ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు 10 ఆజ్ఞలు బోధిస్తున్నప్పుడు కూడా దేవుడు చెప్పాడు. నిర్మాకాండం 20వ అధ్యాయము 8వ వచన భాగం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చూడండి, ఓకే, చాలా విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకో. ఒకవేళ మర్చిపోతావేమో, ఒకవేళ ఎన్నో పనుల వల్ల దేవుని సన్నిధికి దూరం అవుతావేమో అని దేవుడు 10 ఆజ్ఞలు బోధించేటప్పుడు కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్రాంతి దినముల గురించి దేవుడు చెప్పాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్మాకాండం 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నిర్మాకాండం 34వ అధ్యాయము 21 చదవమ్మా. 6 దినములు నువ్వు పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. చూడండి, అంటే ఏ పనులు టైం అయినా సరే నీవు ఖచ్చితంగా దేవునికి సమయం ఇవ్వాలి అని ముందుగానే దేవుడు బోధించున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇచ్చినప్పుడు దేవుడు మనలను ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే నిర్మాకాండం 23వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్మాకాండం 23:12. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఓరక ఉండవలను. చూడండి, దేవుడు అందరికి దేవుడు చెప్పాడు, పనివారికి చెప్పాడు, అందరికి దేవుడు చెప్పాడు. 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినమున మన ఉన్నటువంటి ఏవైనా సరే అవన్నీ కూడా ఎద్దులు మేకలు ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకోవాలని దేవుడు చెబుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథం చూసినట్లయితే నిర్మాకాండం 31వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధ పరుచుకు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. చూడండి, ఒక గుర్తుగా దేవుడు చెప్పాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 7వ దినమున దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు, విశ్రాంతి దినమును గురించి దేవుడు ఎందుకు బోధిస్తున్నా అంటే మీరు ఖచ్చితంగా దీన్ని చేసినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. ఇంకా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో చూస్తే కొంతమంది ప్రజలను దేవుడు గద్దిస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. నెహెమ్యా గ్రంథం 409వ పేజీ 13వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథము చదవమ్మా. గింజలు తోటలో పోయిటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేముకు తీసుకొని వచ్చుడై చూసి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి. చూడండి, వాక్యంలో గమనించినట్లయితే
ఇక్కడ ఎన్ని పనులు చేశారు యూదుల్లో కొంతమంది. విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలు త్రొక్కారు, గింజలు పోగు చేశారు, గాడిదల మీద మోస్తా ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని గద్దించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనం చదవండి. దానిని అనుసరించు దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. చాలండి. అంటే విశ్రాంతి దినమున మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెబుతుందంటే నేను నియమించిన విశ్రాంతి దినం అని ఉన్నది. అపవిత్ర పరచకూడదు, అందులో ఏ కీడు చేయకూడదు, నీ చేతిని బిగబట్టకూడదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే రూఢిగా దాన్ని గైకొనేవాడు ధన్యుడని దేవుడు బోధిస్తున్నాడు. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీ ఓరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకై ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదు. చూడండి, లోక వార్తలు అంటే కరెక్ట్ గా ఆదివారం రోజే కబురు వచ్చింది, ఆదివారం రోజునే ప్రయాణం వచ్చింది, ఆదివారం రోజునే కరెక్ట్ డేట్ పెట్టుకుంటాం. ఇది సరైనది కాదు. ఆదివారం రోజునే వ్యాపారం చేసేది ఖచ్చితమైన. దేవుడు ఏం చెబుతున్నంటే విశ్రాంతి దినమున ఏ వ్యాపారం చేయవద్దు అంటే నీవు జీవనానికి సంబంధించిన ఏది కూడా చేయకూడదని దేవుడు చెబుతున్నాడు. అలాగే విశ్రాంతి దినము మనోహరమైనదిగా ఘనంగా ఎంచాలి. ఆ ఘనంగా ఎంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీవు చేసే పనులన్నీ కూడా ఆ పనులన్నింటి బట్టి యెహోవా దేవుడు ఆనందిస్తాడని వాక్యం బోధిస్తుంది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులు ఏదైనా నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వల్ల నీ దాసులు నీ దాసియు విశ్రమింపవాలి. చూడండి, కేవలం ఒక్కడే వస్తున్నాం, కానీ మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మన కుటుంబంలో 5గురుగా లేదా 4గురుగా ఉంటున్నాం. అందరూ వస్తున్నామా? ఇక్కడ చూస్తే ఎవరు ఏ పని చేయకూడదని దేవుడు చెబుతున్నాడు. కుటుంబం మొత్తం కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి. కుటుంబం అందరూ కూడా దేవుని యొక్క ఆలయంలో కనిపించాలని దేవుడు బోధిస్తున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 56వ వచనం. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచే టైంలో అరిమతయు యేసేపు ఇక్కడ కొంతమంది ప్రభువుకు సిద్ధపరిచిన ఆ ప్రభు దినమందు 7వ దినమున తీరికగా ఉన్నారు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే
విశ్రాంతి దినము అనే మాట మొట్టమొదటిగా ఎక్కడ దేవుడు చెప్పాడంటే నిర్గమకాండం 20:10 దేవుడు ముందుగా దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు మనకు చెప్పి ఉన్నట్లుగా చూస్తున్నాం. 20:10 చదవమా. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము చాలండి. మొట్టమొదటిగా దేవుడు విశ్రాంతి దినము అనే మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ వాక్యంలో గమనిస్తే 31వ అధ్యాయము అదే నిర్గమకాండం 15వ వచనంలో కూడా మనం చదవగలుగుతాం. 6 దినములు పనిచేయవలెను, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. చూడండి, దేవుడు ముందుగా మనం చెప్పి ఉన్నాడు. ఆ విశ్రాంతి దినము గురించి మొట్టమొదటగా దేవుడు ఎక్కడ చెప్పాడంటే సీనాయి పర్వతము దగ్గర మొదటిసారి విశ్రాంతి దినము గురించి మోషే గారి ద్వారా చెప్పడం మనం చూస్తున్నాం. అదే మాట దేవుడు కూడా 2వ అధ్యాయంలో ఆదికాండం 3వ వచనంలో ఉంటున్నాం. ప్రస్తుతం దేవుడు వారిని ఆశీర్వదించాడు. లేదా ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆ పరిశుద్ధమైనటువంటి రోజును ఆశీర్వదించాడు. చదవమ్మా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను. చూడండి, ఆశీర్వదించాడు, దేవుడు పరిశుద్ధపరిచాడు. అందుకని ఘనమైనటువంటి రోజుగా ఈ రోజు ఎంచాలి. కొన్ని గ్రామాల్లో చూస్తే ఈ ఆదివారం రోజునే గొప్ప పండుగగా జరిపించుకుంటారు. మనకు క్రిస్మస్ జనవరి కంటే ప్రతి ఆదివారం పండగ అన్నట్లుగా కొన్ని గ్రామాల వారు జరిపించుకుంటున్నారు. అయితే మనము కూడా ఈ విశ్రాంతి దినము ఘనంగా ఎంచేవారుగా ఉండాలని దేవుడు ఈ రోజు మనకు బోధిస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదాము, నోవాహు, అలాగే యాకోబు, అబ్రహాం వాళ్ళు జీవించిన టైంలో కూడా దేవుడు చెప్పినాడు. దేవుని యొక్క గ్రంథంలో చెప్పినాడు. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో విశ్రాంతి దేవుని గురించి ఎన్నో మార్లు దేవుడు చెప్పాడు. అలాంటి యూదులకు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పారు. అరణ్యం ఉన్నటువంటి 40 లక్షల మంది, సుమారు 70 మంది ఐగుప్తులో వెళ్ళారు. 40 లక్షలు లేదా 30 లక్షల మంది ఉన్న వారికి కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ రోజున మనతో దేవుడు చెబుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఒక మాట చదువుకొని ఇక సమయాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. 5:15 చదువు. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను శాసన చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకును. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. అంటే ఆజ్ఞ అనగా ఖచ్చితంగా నువ్వు చేయాలని దేవుడు చెబుతున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు కనుక విశ్రాంతి దినమును ఖచ్చితంగా నువ్వు ఆచరించాలని దేవుడు ఈ రోజున మనకు బోధిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుడు బోధిస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇది ఒక కట్టడగా, ఒక నియమంగా దేవుడు చెప్పాడు. ఇది మనం ఆచరించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈ 2వ అధ్యాయంతో కూడా దేవుని యొక్క దీవులతో మనము చూడగలుగుతున్నాం. ఆదికాండము 2వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ తాను చేసిన పని అంతటిని గురించి దేవుడు విశ్రమించి ఆశీర్వదిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. 1వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించాడు. 2వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో ప్రారంభమవుతున్నది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు ఎలాగా విశ్రాంతి దినం పరిశుద్ధపరిచాడో, విశ్రాంతి దినం దేవుని కోసం దేవుడు ఏర్పాటు చేశాడో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ద్వితీయోపదేశకాండం 5:1 చూడండి.
5వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలు అందరిని పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చేయుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఇవన్నీ మనం పాటించాలని దేవుడు బోధిస్తున్నాడు. వాటిని వినాలి, నేర్చుకోవాలి, నడవాలి అని దేవుడు బోధిస్తున్నాడు. కనుక ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఘనంగా మనం ఆచరిస్తాం, ఘనంగా దేవుని స్తుతిస్తాం, ఘనంగా దేవుని యొక్క మేలులు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవములైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరములు యూదుగా చేరి మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం ప్రభా. ఈ సన్నిధిలో వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారి వరకు ప్రార్థన చేసిన, బలహీనులైన వారి వరకు ప్రార్థన చేసిన, వ్యాధిగ్రస్తులైన వారి వరకు ప్రార్థన చేసిన, హాస్పిటల్ వైద్యం పొందిన బిడ్డలు ప్రార్థన చేసిన, అలాగే ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రార్థన చేసిన, వివాహం కొరకు సిద్ధపడిన కుటుంబాల కొరకు ప్రార్థన చేసిన, ఆశ్చర్యకరుడా మీకే వందనాలు. అద్భుతములు చేసే తండ్రి మీకే స్తోత్రాలు. నీ అందు విశ్వాసం వారికి అనేకమైన మేలు కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని చెబుతున్న మాట బట్టి మీకే స్తోత్రాలు. నీ మందిరమందు నివసించు వారి ధనికులు, నీ మందిరములో తండ్రి సమృద్ధి అయిన మేలు చేత మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మీరు దాచించిన మేలు కొరకు మేము ప్రార్థన చేసినాం. వచ్చిన బిడ్డలను దీవించండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి, మీ సన్నిధిలో మేము కూడుకొని దేవుని స్తుతించడానికి జ్ఞానము దయచేయండి. ఏ పనైనా చేయకుండా, ఎలాంటి తండ్రి కార్యం చేయకుండా దేవుని మందిరానికి మొదటి స్థానం, మొదటి ప్రాముఖ్యత ఇచ్చేవారు ఉండడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా ప్రభు మహిమాత్మై కానుకలు స్వీకరించబడతారు. సమాపన చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమాపన చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయు ప్రభువునకు, నీ దేహము దేవుని ఆలయము. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము
నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా నరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా నరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా పాడి పంటలు కూడు గుంటలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అనుగ్రహిస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా తాటి స్వరాజ్యరావు గారు దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో నుండి కానుక సమర్పించారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించలాగా ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం. మీ మందిరములు ఈ రీతిగా చేయి మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం మాకు ఇస్తున్నారు. మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు. అద్భుతములు చేసే తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన దానిలో నుండి మీ సన్నిధిలో ఇవ్వబడిన ప్రభా కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు వారి కష్టార్జితం ఇచ్చారు, వాటిని నూరంతలుగా మీరు ఆస్వాదిస్తున్నందుకు స్తోత్రాలు. అలనాడు చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వగా వీరిచి దాన్ని వడ్డించగా అనేక మందికి తండ్రి అభివృద్ధి చేస్తున్నాడు. ఆ రీతిగా మమ్మల్ని విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రాలు. మీకు ఇస్తే తండ్రి మమ్మలను మీరు ఆస్వాదిస్తారు. అనేకమైనటువంటి దీవెనలు, పట్టజాలమైన విస్తారమైన దీవెనలు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా గ్రామంలో పెద్దల కొరకు ప్రార్థన చేసినాం, వృద్ధుల కొరకు ప్రార్థన చేసినాం, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేసినాం. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు. అద్భుతములు చేసే తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థన మీ దృష్టి ఇష్టకరం ఉండడానికి సహాయం చేసిన స్తోత్రాలు. తాటి స్వరాజ్యరావు గారు కుటుంబం ప్రార్థన చేసిన ప్రార్థన కోరినగా మీ కార్యం చేసినందుకు స్తోత్రాలు. అలాగే వ్యక్తిగతమైన ప్రార్థన కోరిన బిడ్డలందరూ వరకు ప్రార్థన చేసినాం. గర్భఫలము లేక బాధపడుతున్నాం కుటుంబాల కొరకు ప్రార్థన చేసినాం. సంతానం అనుగ్రహించండి. సంతు లేని వారిని ఇల్లాలుగా చేసే దేవుడు నీవే గనక, కుమారుడు గల తల్లిగా చేసే దేవుడు నీవు గనక ప్రార్థన చేసినాం. పిల్లల్ని జ్ఞాపకం చేస్తానండి ప్రభా. తండ్రి రాజేశ్వరి కొరకు ప్రార్థన చేసినాం. తొగపల్లి గ్రామంలో ఉన్నటువంటి కుమార్తె తండ్రి, కుమార్తెకు నార్మల్ డెలివరీ అనుగ్రహించారు. కుమార్తెకు వారి పాపకు కావాల్సిన క్షేమాన్ని దయచేసిన స్తోత్ర. ప్రార్థన కోరిడగా
తండ్రి సహాయం చేయండి. ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాండి. ఆశ్చర్యకరణ మీకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరమును మాకు కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, పిల్లల కొరకు ప్రార్థన చేసిన, పిల్లలు చదువుతుండగా చదువుల్లో జ్ఞానము తెలివి దాయించేయండి. మేడం గారు చేసిన జాబులు తోడుకుండండి, సహాయం చేయండి. నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నిత్యము దీవించబడడానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. ఎంతబడిన కానుకల కొరకు ప్రార్థన చేసినాం, ప్రథమ ఫలములు బట్టి ప్రార్థన చేసినాం, కృతజ్ఞత అర్పణలు బట్టి ప్రార్థన చేసినాం. మీకు ఇచ్చి మీ నామం శోధించి పట్టజాలను విస్తారమైన మేలులు ఆశీర్వాదములు పొంది ఉండడానికి సహాయం దాయించేయమని, వచ్చిన వారిని మీరు దీవించండి, రాలేకపోయిన వారు మరి ఒకసారి రావడానికి సహాయం చేయండి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేస్తామని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరి సహాయం దాయించేయమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన సమయాన్ని ముగించుకుందాం. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య మిత సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన వారికి, రాలేని వారికి, వచ్చిన వారికి, సకల సమస్త పరిశుద్ధులందరికీ తన కృప సదాకాలం మనందరికి తోడే ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.